కెమికల్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉపాధి కల్పించి రైతులను ఆదుకున్నట్లుగానే మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని కోన ప్రాంత మత్స్యకార సంఘాలు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో దివీస్ ఫ్యాక్టరీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం కోన ప్రాంత మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో దివీస్ ఫ్యాక్టరీ వల్ల నష్టపోతున్న మత్స్యకార కుటుంబాలను ఆదుకుని జీవన భృతి కల్పించాలని ఇటు అధికారులను అటు ఫ్యాక్టరీ యాజమాన్యానికి వినతిపత్రం అందజేశారు. ఫ్యాక్టరీ వ్యర్థాలను సముద్రంలోకి కలిపేందుకు వేస్తున్న పైప్ లైన్ తక్షణమే నిలుపుదల చేయాలని, మత్స్యకారులకు న్యాయం జరిగేంత వరకు పైప్ లైన్లు వేయొద్దని ఆందోళన నిర్వహించారు. న్యాయబద్దమైన సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఒంటిమామిడి సర్పంచ్ ఆంగులూరు సుధాకర్, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చొక్కా అప్పారావు, కాశీ, కోడ రమణ, మత్స్యకార సంఘం నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదండి. ఏదైనా పరిశ్రమ ఉంటేనే డెవలప్ అవుతుంది, కానీ పొల్యూట్ అవ్వకుండా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ కూడా వేరే కంపెనీస్ వల్ల పొల్యూట్ అయింది. ఆల్రెడీ కలెక్టర్ గారిని గతంలో మేము కలిసాం. మీకు పైప్ లైన్లు 40 కిలోమీటర్ల అనకాపల్లి వరకు ఇస్తామని చెప్పన్నారు. అక్కడ కూడా ఫిషర్మెన్ అవుతారు. ఏదైనా మీరు ప్యూరిఫై చేసి ఒకటి పంపించాలి వాటర్. రెండవది, మీకు తెలుగుదేశం ప్రభుత్వం టైంలోనే పబ్లిక్ హియరింగ్ మేము అందరూ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ దివీస్ కంపెనీలు కానీ. మేము మీ కంపెనీలకు కానీ మీ డెవలప్మెంట్ కానీ మేము వ్యతిరేకత కాదు, కానీ మా ఫిషర్మెన్ కి లైవ్లీహుడ్ దెబ్బతింటుంది కాబట్టి వాళ్ళకి మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు 15,000, తర్వాత హెల్త్ కార్డు, అలాగే ఇక్కడున్న లోకల్ నిరుద్యోగులందరూ కూడా ఉపాధి కల్పించాలి. అంటే ఎంప్లాయ్మెంట్. మీరు బయట వాళ్ళు ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు, అలా కాదు. మా వాళ్ళు ఇక్కడ చదువుకున్న యువత ఉన్నది, వాళ్ళకి మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీ ఫ్యాక్టరీకి ఇంకో విధంగా మేము అడ్డం. ఇప్పుడు మేము కలిస్తేనే, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. మేము అలా రోజు గొడవలు ఆడుకుంటుంటే ఇక్కడ డిస్టర్బెన్స్ తప్ప ఏమడదు. ఇంకోటి చెప్తాం, మత్స్యకారులు అనేవాళ్ళు చాలా నిస్వార్థంగా, వాళ్ళకి ఏం తెలీదు. మీరు ఏదో సిట్టింగ్ పెట్టి, మా పెద్దలు రామకృష్ణ గారు, ఇంకా మా పెద్దలు కొండబాబు గారు, ఇంకా మా పెద్దలందరూ, మా ఎమ్మెల్యే గారు అందరూ ఉన్నారు. అందరితోనే మీ యాజమాన్యం కలెక్టర్ గారి ద్వారా ఒక సిట్టింగ్ పెట్టి ఈ సమస్యని సామరస్యపూర్వకంగా పరిష్కరించి మా మత్స్యకారులకి న్యాయం చేయాలని చెప్పి మా ప్రధాన డిమాండ్. అంతేగాని మీ పరిశ్రమలను మేము మూసేయించాలి, ఇంకోటి చేయాలనే ఉద్దేశం మాది కాదు. మీకు ప్రధానంగా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని మీరు మీ యాజమాన్యానికి కూడా తెలియజేసి, మీ ద్వారా ఇప్పుడు మేము రిప్రజెంటేటివ్ ఇస్తున్నాం, మీ యాజమాన్యానికి కూడా తెలియజేసి మా మత్స్యకారులందరికీ కూడా న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే దివీస్ యజమాని కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, సిఏ గారికి, ఎస్ఐ గారికి, ఇక్కడికి వచ్చిన పాత్రిక విలేకరులకు కూడా, ప్రెస్ మీట్ అందరికి కూడా, మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమస్య ఎప్పటి నుంచో ఉన్నదన్నది ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇది చెప్పుకుంటూ పోతుంటే అలాగే ఆల్రెడీ చెప్పిన సబ్జెక్టే చెప్పాలి, ఇందులో అయితే మార్పు అయితే ఏమి లేదు. కాకపోతే మేము మా తరఫు నుంచి అయితే మేము ఎన్ని డిమాండ్స్ ఇచ్చినా మేము వందేస్తాం. అట్లీస్ట్ అందులోనూ మీకు పాసిబిలిటీ బట్టి, మాకు పాసిబిలిటీ బట్టి మేము ఒకసారి సిట్టింగ్ కలెక్టర్ గారితో లేదంటే ఇంకా పెద్దవాళ్ళతో కూర్చొని పెట్టి ఒకసారి మమ్మల్ని సిట్టింగ్ చేసి, ఆల్రెడీ నాకు తెలిసిన రైతులకు ఒక రకమైన న్యాయం పొందుతారనేది అదొక, దానికైతే నా ఆనందం వ్యక్తపరుచుకుంటున్నాను. రైతులు కూడా ఒక రకంగా న్యాయం జరుగుతుందని అయితే ఒక నమ్మకం అయితే కలిగింది. అదేవిధంగా మత్స్యకారులు కూడా ఒకసారి మీరు అందరూ మీ ఉన్నత అధికారులు అందరూ ఒకసారి కూర్చొని పెట్టి మాకు దాన్ని అందరూ కూర్చొని పెట్టి ఒక న్యాయమైన ఈ డిమాండ్లు కూడా మీకు పాసిబుల్ బట్టి ఏదైతే బాగుందో, లేదంటే మా ప్రజలు మేము అడగడం అయితే మేము చాలా అడుగుతాం. కాకపోతే మీరు కూడా ఈ మత్స్య సంపద పోయిన తర్వాత వీళ్ళ ఆ మత్స్య దాని మీద ఆధారపడి తప్ప రెండోది అయితే తెలియదు. చదువు తక్కువ, తర్వాత ఏమో ఇక్కడ యాచరీస్ ఫీల్డ్, తర్వాత ఈ యాచరీ ఫీల్డ్ కూడా ఇది రావడం వల్ల కొంచెం పాడవుతుంది అనేది కూడా ఒక నాణ్యత అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు మత్స్యకారులు అంటే అందరూ బీచ్ మీద ఆధారపడే వాళ్ళు, వాళ్ళకి వచ్చి పెట్టు ఏదో రకంగా మీరు న్యాయం చేస్తారని మాత్రం ప్రత్యేకంగా కోరుకున్నాను. అలాగే ఈ మధ్యలో కూడా ఇంకా మీ ప్రొడక్షన్ రిలీజ్ అవ్వకముందే హాలీవుడ్ లో కూడా చనిపోవడం కూడా జరుగుతున్నాయి. దానికి కారణం మిమ్మల్ని నేను అన్నాను. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న వాతావరణ పరిస్థితి అది జరుగుతుంది. దాని మీద కూడా మేము ఆల్రెడీ ఒక 1 వీక్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు కూడా కలడం జరిగింది. దానికి కూడా ఆయన స్పందించారు. ఎందుకంటే మనకి షెడ్యూల్ 1 1992 యాక్ట్ కూడా ఉంది, వన్యప్రాణ సంరక్షణ. దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనలో ఉంది. ఎందుకంటే మనకి డిసెంబర్ నుంచి, అలాగే డిసెంబర్ నుంచి మార్చి వరకు అట్లాంటిక్ మాసం నుంచి వచ్చి ఇక్కడికి కొన్ని గుడ్లు పెడుతుంటాయి, అలా అరుదైనవి. అవి కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మాకెంత ఉందో, పారిశ్రామికంగా ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మాకు మత్స్యకారులకి ఒకసారి ఏదో ఒక రోజు
మీరు కూర్చోబెట్టి మాకు సిట్టింగ్ చేసి వాళ్ళ యొక్క సమస్యలు మీరు క్లియర్గా కూర్చొని రోడ్డు మీద కూర్చోలేదు పేపర్ ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ మీరు ఏదో చేస్తారంటే ఎవరో మాకు చెప్పడం మా ఇంటికి వచ్చి వెళ్ళి మీద మా మీద ప్రెసిడెంట్ గారు ఏం చేస్తారు మా మీద పడడం మళ్ళీ 10 మంది కూడా కలుపుకున్నారు మీ దగ్గర రావడం మళ్ళీ మీరు ఏదో చెప్పడం ఇలా కాకుండా ఏదో ఎందుకంటే 100% కంపెనీ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. దాన్ని మేము మొదట్లో వ్యతిరేకించినప్పటికీ కూడా ఇప్పుడైతే వ్యతిరేకించలేము. ఎందుకంటే కొన్ని కోట్లతోటి ఎస్టాబ్లిష్ చేసిన దాన్ని మేమేం చేయగలం, ఏమి చేయలేం. కాకపోతే ఒకసారి సిట్టింగ్ పెట్టి వాళ్ళ యొక్క సమస్యలు కూర్చొని పెట్టి మాట్లాడి ఒక్కరోజు మీ చేతిలో జోడించి అడుగుతున్నాం, ఒక్కరోజు మీ సమయాన్ని కేటాయించి ఉన్నతాధికారులు కానీ మీరు కానీ ఒకసారి కూర్చొని పెట్టి మా బాధలు విని మీకు కూర్చొని పెట్టి దాన్ని న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నా నమస్కారాలండి. ముఖ్యంగా దివీస్ యాజమాన్యానికి, అలాగే ఎంఆర్ఓ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, స్టాఫ్కి అందరికీ కూడా నా ధన్యవాదాలు. నా పేరు సొత్త అప్పారావు అండి. తొండంగమండల టీడీపీ మచ్చిక అధ్యక్షుడు నేను. అయితే ఇప్పటి వరకు కూడా మా పెద్దలందరూ కూడా మాట్లాడి జరిగింది అన్ని మీకు తెలుసు. మా డిమాండ్స్ మీరు మాకు ఫ్యాక్టరీ వద్దనుకున్నాం. ఫస్ట్ మీరు కట్టిన తర్వాత పైప్ లైన్ మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే పైప్ లైన్ ఇక్కడ పడదు, నక్కపిల్లి వెళ్ళిపోద్ది అని చెప్పారండి. మేము దానివల్ల ఇబ్బంది ఉండదు అనుకున్నాం. అక్కడికి వేయలేదండి పైప్ లైన్ వేయని దాన్ని పెట్టి మేము అందరూ ఆలోచించుకొని ఇక్కడ పైప్ లైన్ వేస్తున్నారు, మా కుటుంబాలన్నీ రోడ్డును పడతాయని అని చెప్పేసి మేము మా గ్రామంలో తొండంగ మండలంలో ఉన్న 16 గ్రామాలు కూడా మేము మాట్లాడుకుని మీ దగ్గరికి వచ్చి ఒకసారి చెప్పడం జరిగిందండి. అలాగే మా పెద్ద ఆయన కూడా మా ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. రామకృష్ణ గారు దృష్టిలో పెట్టామండి, మీరు కంగారు పడకండి, వాళ్ళు సంప్రదిస్తారు అలా అని చెప్పేసి మాకు చెప్పడం జరుగుతుందండి. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ప్రధానంగా ఏం కాదండి, మీరు ఫ్యాక్టరీ కట్టేశారు, మీరు పైపు లైన్ సముద్రంలో వేస్తున్నారు. ఆ సముద్రంలో వేయడం వల్ల మా వాడబల్జీలందరూ కూడా మత్స్యకారులందరూ కూడా రోడ్డును పడే బాధ్యత వచ్చింది. మీరు కట్టిన దాన్ని మేము ఆపమని అంటలేదు, మీరు పైపు లైన్ వేస్తున్నారు కాబట్టి మా మత్స్యకారులకు ఉన్న డిమాండ్లు కొన్ని దీంట్లో పొద్దుపరిచాం. ముందు ఇచ్చాం, ఇప్పుడు ఇస్తున్నాం. దీన్ని అమలుపరచాలని, ఈ అమలుపరిచిన తర్వాతే మీరు పైప్ లైన్ వేయండి. అది ఒకటే. తర్వాత మీరు ఇంకొకటి ఆలోచన ఉందండి, మీకు ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళని మీరు జాబ్లు ఇస్తున్నారు కానీ మా లోకల్ వాళ్ళని చేర్చుకోవడానికి కొద్దిగా భయపడుతున్నారు. కానీ ఆ భయం వద్దండి మీకు. ఎప్పుడైతే మా లోకల్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగం చేశారో, మీ దగ్గర బతుకుతున్నారో, ఇక్కడ మీకు సపోర్టింగ్ ఎక్కువ ఉంటుందండి. అంతేకాని మీరు బయట నుంచి ఎవరైనా తీసుకొస్తే మీకు సపోర్ట్ ఉంటుంది సార్. మేము మీ దగ్గర బతుకుతాం కాబట్టి మా లోకల్ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వండి, మా డిమాండ్స్ నెరవేర్చండి. మేము పెద్ద ఆయన దృష్టికి పెట్టాం, మా ఎమ్మెల్యే గారి దృష్టి పెట్టాం, అవసరమైతే సీఎం గారి దృష్టికి కూడా వెళ్తాం. అలాగే ఇక్కడ మత్స్యకారులే కాదండి, ఇక్కడ రైతులు కూడా యాదవ్స్ ఉన్నారు, అనేక రకమైన కులాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నష్టం ఉందండి అందరికీ కూడా. మా మత్స్యకారులే కాదు, ఈ మండలంలో ఉన్న ఈ తీర ప్రాంతంలో ఉన్న యాదవ్ వాళ్ళకు కూడా భూములు ఇచ్చిన వాళ్ళు కూడా మీరు దారి చూపించి మీరు పైప్ లైన్ వేసుకుంటే మంచిదని నా డిమాండ్ అండి. పెద్దలందరూ మాట్లాడారు, మీరు ఏం కాదండి, మీ యాజమాన్యం అంతా మాకున్న ఇక్కడ అధికారులతో సంప్రదించి, మా ఎమ్మెల్యే గారితో సంప్రదించి మాకు న్యాయం చేస్తే మీ పైపు లైన్కి మేమే దగ్గరుండి, కాశీ గారు చెప్పినట్టు, రమణ గారు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు, కాళీ గారు చెప్పినట్టు మేమే దగ్గరుండి మీ ఫ్యాక్టరీకి అడ్డు లేకుండా చేస్తాం సార్. మా డిమాండ్లో తీర్చే వరకు కూడా మీరు పైప్ లైన్ మాత్రం వేయడానికి అవ్వదు సార్. ఇది మా డిమాండ్, ముఖ్యమైన డిమాండ్ సార్. ఇది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది తొందరగా ఎంత బేగా దీన్ని పూర్తి చేసి చేస్తారో అప్పుడు మేము దీనికి అంగీకరిస్తాం సార్.